భక్తులందరూ హరే కృష్ణ. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. మా గురుదేవులైనటువంటి శ్రీ శ్రీమద్ భక్తి వైభవ్ పురి గోస్వామి గురు మహారాజు ఆవిర్భావ తేదీ, అపీరెన్స్ డే. కనుక ఈరోజు మా గురుగారి యొక్క కొన్ని విశేషమైన లీలల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం. శ్రీల ప్రభుపాదస్ డిజైపుల్ శ్రీల భక్తి వైభవ్ పురి గోస్వామి మహారాజ్. చూడండి, నిజానికి భగవంతుని యొక్క పార్షదులు నిత్యధామంలో భగవంతుని సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడు మళ్ళాంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి పైన నిత్యలోకం నుండి, నిత్య వైకుంఠం నుండి, నిత్య గోలోక బృందావనం నుండి తన యొక్క పార్షదుల్ని పంపిస్తారన్నమాట, మళ్ళాంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి. ఆ విధంగా పంపించడం వల్ల మా గురుదేవులు శ్రీ శ్రీమద్ భక్తి వైభవ్ పురి గోస్వామి గురు మహారాజు ఏ విషయాలైతే కాస్త కూస్తో మేము చెప్పగలుగుతున్నాం, ఇదంతయు ఆయన యొక్క దయ. మరి మా గురువుగారి యొక్క దయ వల్లనే మేము కాస్త కొన్ని శాస్త్రాల్లో కొన్ని విషయాల గురించి చెప్పగలుగుతున్నాం. ఒక ఆర్టికల్ చూసాము, మా గురువుగారి గురించి చెప్పబడింది. లార్డ్ శ్రీకృష్ణ చైతన్య అండ్ హిజ్ అసోసియేట్స్ వన్స్ అపీర్డ్ ఇన్ ద విజన్ ఆఫ్ విమల ప్రసాద్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారి ముందు పేరు అనమాట, విమల ప్రసాద్. ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్ల వారు విమలాదేవిని ప్రార్థించారు, నాకు ఇటువంటి సంతానం కలగాలి, ఎవరైతే మొత్తం సర్వత్రా చైతన్య మహాప్రభుడు వారి యొక్క వాణిని ప్రచారం చేయగలరు. అందుకే విమలా ప్రసాద్ అని పేరు పెట్టారు. తర్వాత ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారు అనే పేరు వచ్చింది. లార్డ్ శ్రీకృష్ణ చైతన్య అండ్ హిజ్ అసోసియేట్స్ వన్స్ అపీర్డ్ ఇన్ ద విజన్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్ ఎట్ మాయాపూర్. ఒకసారి మాయాపూర్లో ఆయన యొక్క కల్లో కనిపించారు చైతన్య మహాప్రభుడు వారు, ఆయన యొక్క పార్షదులు కనిపించేమన్నారు, ఎక్కడ యోగపీఠ, ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీకృష్ణ చైతన్య, అండ్ టోల్డ్ హిమ్ దట్ హీ షుడ్ స్ప్రెడ్ ద లవింగ్ మెసేజ్ ఆఫ్ లార్డ్ చైతన్య. శ్రీ చైతన్య మహాప్రభుడు వారి యొక్క వాణిని ప్రచారం చేయమని చెప్పారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారు, ఎట్ దట్ టైము ప్రభుపాద రిప్లైడ్ టు దెమ్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ నో మ్యాన్ పవర్. నిజానికి కొంతమంది భక్తులు కావాలి, ప్రచారం చేయాలంటే ఒకరి వల్ల అవుతుందా ఏంటి? అప్పుడు చైతన్య మహాప్రభులు వారు ఏమన్నారు, ఆల్ ఆఫ్ ద లార్డ్ చైతన్యస్ అసోసియేట్స్ యునైటెడ్లీ టోల్డ్ ప్రభుపాద్ దట్ దే వుడ్ సెండ్ హిమ్ ఆల్ మ్యాన్ పవర్, ఆల్ నెససరీ మ్యాన్ పవర్. చైతన్య మహాప్రభుడు ఆయన యొక్క పార్షదులు వారు అన్నారు స్వయంగా, కావలసిన భక్తుల్ని మేము పైనుంచి పంపిస్తామని అన్నారు. చూడండి, అంటే ఎంతమంది ప్రభుపాదుల వారి డిసైపుల్స్ ఉన్నారు, వారందరూ కూడా పైన గోలోక నిత్య బృందావనంలో పైన రాధాకృష్ణుడు నిత్య సేవ చేసేవారు. వారే గురుగారి రూపంలో ఈ యొక్క పృథ్వీకి వచ్చి బద్ధజీవులను ఉద్ధరించడానికి స్వయంగా వారు ఆచరించి మనకు ఆచరింపచేసేవారు, మనకు భక్తిని నేర్పిస్తున్నారు. శ్రీల భక్తి వైభవ్ పురి గోస్వామి మహారాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ డిసెండర్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద, వన్ అమంగ్ ద మ్యాన్ పవర్ పర్సనాలిటీ సెంట్ బై ద లార్డ్ చైతన్య అండ్ హిజ్ అసోసియేట్స్. చూడండి, చైతన్య మహాప్రభులు వారు ఆయన యొక్క పార్షదులు పంపించిన వాళ్ళలో మా గురువు గారు ఒకరు అని రాసి ఉంది ఇక్కడ. చూడండి, ఏ డిసెండెంటల్ చైల్డ్ అపీర్డ్ ఆన్ ద 26th of January 1913 at the village of Fulta, which is situated near Barampur, Ganjam district, ఒడిస్సా, ఇండియా. మా గురువుగారి యొక్క జన్మస్థానం అన్నమాట. ఎప్పుడు జన్మించారు? 26th January of 1913. 1913లో
జన్మించారు. ఎక్కడ? గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సాలో. ద ఫాదర్ శ్రీ దామోదర్, ద మదర్ శ్రీమతి దేవి. తండ్రి గారి పేరు దామోదర్, తల్లి గారి పేరు శ్రీమతి దేవి. యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్డ్ ద బేబీ నృసింహ. చిన్నప్పుడు మా గురుగారి పేరు వాళ్ళ తల్లిదండ్రులు నరసింహ అని పేరు పెట్టారు. నిజానికి సింహాచలం, విశాఖపట్నం అటువైపు చాలా ప్రాంతాల్లో నరసింహ పేరు చాలామందికి పెట్టేవారు ఆ సమయంలో. ఇప్పుడు కూడా పెడుతున్నారు నరసింహ అని. సిన్స్ చైల్డ్హుడ్ ద బేబీ నరసింహ వాజ్ అకాడమికల్లీ talented and eventually passed higher education with a BA degree from the local college Kallikota at Barampur. బరంపూర్లో కల్లికోట అనే కాలేజ్ ఉండేది, అక్కడ BA పాస్ అయిపోయారు మా గురువు గారు. తర్వాత ఏంటి? హవెవర్ ద యంగ్ బాయ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద. నిజానికి మా గురువు గారికి ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం. దస్ హీ went to study under a famous Ayurvedic doctor named Madhusudan Sharma, who was initiated along with his wife by Srila Prabhupada. నిజానికి ఆ సమయంలో అక్కడ మా గురువుగారికి ఆయుర్వేదికం అంటే ఇష్టం, ఆయుర్వేదం నేర్చుకోవాలనుకున్నారు. ఆ సమయంలో ఒక మహానుభావుడు, ఎవరైనా మధుసూదన్ శర్మ. ఈయన ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారి డిసైపుల్, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారి డిసైపుల్ ఈయన ఆయన భార్య, ఇద్దరు కూడా. చూడండి, భగవంతుడి యొక్క పథకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదో విధంగా గురువుగారితో సంబంధం భక్తుల ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకైనా సరే ఎవరో భక్తులు కలిశారు, ఎక్కడో మీకు భగవద్గీత ఇచ్చుంటారు, లేకపోతే వాళ్ళు ఉపదేశం చేస్తుంటారు, వాళ్ళు తర్వాత మెల్లమెల్లగా మీరు మీ గురువుగారిని కలిసి ఉండొచ్చు, భక్తుల ద్వారా కదా. ఇక్కడ కూడా చూడండి, మధుసూదన్ శర్మతో కలిశారు. ఇక్కడ అదే చెప్తున్నారు. వీ నో ఫ్రమ్ శ్రీ చైతన్య చరితామృత దట్ ద రూట్ కాజ్ ఆఫ్ డివోషన్ టు కృష్ణ ఈజ్ ద అసోసియేషన్ ఆఫ్ వైష్ణవాస్. చూడండి, కృష్ణ భక్తికి మూల కారణం వైష్ణవులతోటి సాంగత్యం. నరసింహ గాట్ డివోషనల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిజ్ Ayurveda teacher Sripad Madhusudan Prabhu and fortunately got connected to the Guru Parampara by receiving Harinam from first initiation from Srila Prabhupada 3rd August 1936 at Mayapur. మాయాపూర్లో 1936లో ఆగస్టు 3వ తేదీ శ్రీల ప్రభుపాదుల వారి నుండి హరినామం తీసుకున్నారు మా గురుగారు. మాయాపూర్ చైతన్య మఠంలో. ఆఫ్టర్ ఇనిషియేషన్ శ్రీల ప్రభుపాద్ గేవ్ నరసింహ ద నేమ్ నరసింహానంద ప్రభు. హరినామం ఇచ్చే సమయంలో నరసింహానంద ప్రభు అనే పేరు ఇచ్చారు. సబ్సిక్వెంట్లీ నరసింహానంద ప్రభు గాట్ సెకండ్ ఇనిషియేషన్ ఇన్ 1937 ఫ్రమ్ హిజ్ రెప్యూటెడ్ సీనియర్ గాడ్ బ్రదర్. ఇక రెండో ఇనిషియేషన్ అంటే బ్రాహ్మణ దీక్ష 1937లో తీసుకున్నారు మా గురువు గారు. చూడండి, శ్రీపాద్ నరసింహానంద ప్రభు హ్యాడ్ వెరీ స్వీట్ రిలేషన్స్ విత్ ఆల్ ఆఫ్ హిజ్ గాడ్ బ్రదర్స్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. శ్రీపాద్ నరసింహానంద ప్రభు గెయిన్డ్ ఎక్స్పర్టైజెస్ ఇన్ గివింగ్ డిస్కషన్స్ ఆన్ డిఫరెంట్ స్పిరిచువల్ ఎవిడెన్స్ in various languages such as Telugu, Oriya, Hindi, English, etc. చూడండి, మా గురుగారికి చాలా భాషలు తెలుసు. హిందీలో మాట్లాడాలనుకోండి, హిందీలో వినేవారు అనుకుంటారు నిజంగా ఈయన హిందీయే మదర్ టంగ్ అనుకుంటారు, అలా మాట్లాడేవారు. తెలుగులో మాట్లాడితే నిజంగా ఈయన ఆంధ్రాలో జన్మించారు అనుకుంటారు, అంత అద్భుతంగా మాట్లాడేవారు. కనుక తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఒడియా, బెంగాలీ అన్ని భాషలు వచ్చు మా గురుగారికి. నరసింహానంద ప్రభు యూజ్ టు ఆఫర్ రెస్పెక్ట్ టు ఆల్ హిజ్ సీనియర్ గాడ్ బ్రదర్స్. చూడండి, అందరికీ అద్భుతంగా సన్మానం ఇచ్చేవారు. అందుకే శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు కూడా తన లెటర్లో చాలాసార్లు రాశారు, నిజానికి నాకు ఉన్నది ఒక గాడ్ బ్రదరు,
కేవలం భక్తి వైభవపురి గోస్వామి భక్తి వైభవపురి గోస్వామి మహారాజు ఆయన నిజంగా నాకు గాడ్ బ్రదరు అని చాలా లెటర్స్లో రాశారు. ఎన్నోసార్లు ఆయన ఫారెన్ నుండి కూడా లెటర్స్ రాసేవారు. మా గురుగారు కూడా రాసేవారు. మా గురుగారు రాజమండ్రి టెంపుల్ ఓపెన్ చేసేటప్పుడు, అలాగే విశాఖపట్నం టెంపుల్ ఓపెన్ చేసేటప్పుడు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు తన శిష్యులతో, అమెరికన్ శిష్యులతోటి కలిసి వచ్చారు టెంపుల్ ఓపెనింగ్కి. చాలా అద్భుతం. వారిద్దరి మధ్య అత్యంత సన్నిహితమైన సంబంధం. ఇద్దరు కలిసి, నిజానికి ఆయన సీనియరు అయినా కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకునేవారు. ఇంకా మాయాపూర్ చైతన్య చంద్రోదయ ఆశ్రమం, ఈ మాయాపూర్లో చైతన్య చంద్రోదయ మందిర్ ఓపెనింగ్కి మా గురువుగారు వెళ్ళారు అక్కడ శంకుస్థాపన చేయడానికి. అలాగే ఆ సమయంలో కూడా శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు మా గురువుగారితో మంచి సంబంధం ఉంది కాబట్టి, ఇక మిగతా గాడ్ బ్రదర్స్ తోటి అంత మంచి సంబంధం లేదు కాబట్టి మా గురువుగారిని చెప్పేవారు, ఒకసారి ఎంతమంది ప్రభుపాదుల వారి డిసైపుల్స్ ఉన్నారో అందరినీ పిలవండి, మీరే పిలవండి అంటూ చెప్పేవారు. తర్వాత therefore he was appointed as temple president of Madras Gaudiya Math and Sri Ramananda Gaudiya Math at Kovvuru, Andhra Pradesh. మా గురువుగారు కొవ్వూరు మఠం, రాయి రామానంద గౌడియ మఠం, అలాగే మద్రాస్ గౌడియ మఠం, ఈ రెండింటిని అప్పుడు చూసుకునేవారు మా గురువుగారు. తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడ నుండి వచ్చి శ్రీకృష్ణ చైతన్య మిషన్ని స్థాపించారు రాజమండ్రిలో, కొవ్వూరులో. ఇలా 30 పైన ఎన్నో బ్రాంచుల్ని ఇండియాలో, అలాగే ఇటలీలో, వియానాలో, ఆస్ట్రియా వియానాలో, మెక్సికోలో, స్పెయిన్లో, ఇలా చాలా టెంపుల్స్ అబ్రాడ్లో కూడా చేశారు మా గురువుగారు. 90 ఇయర్స్ పైన, కనీసం 90 ఇయర్స్ పైన వచ్చినప్పుడు, 85 సంవత్సరాల పైన వచ్చినప్పుడు అప్పుడు అబ్రాడ్ వెళ్ళారు మా గురువుగారు. చూడండి, చైతన్య మహాప్రభుల వారి యొక్క పార్షదులు అత్యంత దయగలిగిన వారు, ప్రభుపాదుల వారి యొక్క పార్షదులు అత్యంత దయగలిగిన వారు. 85 సంవత్సరాల వయసులో అప్పుడు అబ్రాడ్ వెళ్ళి, ఫారెన్ వెళ్ళి అక్కడ ఎన్నో టెంపుల్స్ ఓపెన్ చేశారు మా గురువు గారు. ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ ద లవింగ్ మెసేజ్ ఆఫ్ మహాప్రభు ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్, he got inspiration for taking the view of renunciation known sannyasa on the 7th day of February 1966. చూడండి, 1966లో సన్యాసం తీసుకున్నారు మా గురువుగారు. ఎవరి దగ్గర? took sannyasa initiation from his dearmost god brother శ్రీల భక్తి సారస్వ గిరి గోస్వామి మహారాజ్, ప్రభుపాదుల వారి సీనియర్ డిసైపుల్ భక్తి సరస్వ గిరి గోస్వామి మహారాజ్, ఆయన దగ్గర నుంచి సన్యాసం తీసుకున్నారు. యోగపీఠ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు, యోగపీఠ మాయాపూర్లోనే తీసుకున్నారు. ఆఫ్టర్ ద సన్యాస ఇనిషియేషన్ హీ బికమ్ నౌన్ యాజ్ శ్రీల భక్తి వైభవపురి గోస్వామి మహారాజ్. చూడండి, సన్యాసం తీసుకున్న తర్వాత శ్రీల భక్తి వైభవపురి గోస్వామి మహారాజ్ పేరు వచ్చింది. ఒక విషయం చెప్తాను చూడండి, ఎంత అద్భుతమో మా గురువుగారు. ఒకసారి రాజమండ్రి టెంపుల్లో చాలా సమయం వరకు కూడా రాజమండ్రిలో గడిపారు మా గురువుగారు. తర్వాత ఉండిలో మఠం, తర్వాత అలాగే కొవ్వూరులో, ఇంకా మాయాపూర్లో, పూరిలో, బృందావనంలో, ఇలా చాలా మఠాలు అయ్యాయి. ఒడిశాలోని చాలా మఠాలు ఉన్నాయి. రాజమండ్రిలో ఉన్నప్పుడు భక్తిదయిత మాధవ గోస్వామి మహారాజు, అలాగే వారి యొక్క శిష్యులు ఎంతోమంది హైదరాబాద్లో వాళ్ళ శ్రీ చైతన్య మఠం ఉండేది, అక్కడ ఉండేవారు. వారు మాయాపూర్ వెళ్ళడానికి రాజమండ్రి మీద నుంచే ట్రైన్ వెళ్ళేదన్నమాట. సో రాజమండ్రిలో నుంచి ఆ ట్రైన్ వెళ్ళేది మాయాపూర్ వెళ్ళడానికి. ప్రతి సంవత్సరం గౌర పూర్ణిమకి వెళ్ళేవారు వీరందరూ కూడా హైదరాబాద్ నుంచి. మా గురువుగారికి ముందుగానే ఆ రోజుల్లో లెటర్స్ రాసేవారు. ముందుగానే ఒక 20 రోజులు 30 రోజులు ముందుగానే
లెటర్స్ రాశారు. ఇలా వెళ్తున్నాం ప్రతి సంవత్సరంలాగా ప్రసాదం మాకు కావాలి, ఎంతమంది వెళ్తున్నాం ఆ విధంగా చెప్పేవారు. ఒకసారి అలాగే గౌరవ పూర్ణిమ వాళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు, పలానా రోజు వస్తున్నామని చెప్పేశారు ముందుగానే. స్టేషన్లో మాకు ప్రసాదం కావాలన్నారు. మా గురువుగారు ఆ రోజు వచ్చేసింది. మా గురువుగారు ఏం చేశారు, ఉదయం నుంచే కనీసం ఒక 25 మంది 30 మంది వాళ్ళు మాయాపూర్ వెళ్తున్నారు. మా గురువుగారు ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే మంగళహారతి నుంచే రెడీ చేసేసారు. చేసేసి పలానా టైంలో ట్రైన్ వస్తుంది, మీరు కనీసం ఒక గంట ముందే మీరు స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పారు. సరే, ఇప్పుడు కూడా మా సీనియర్ గాడ్ బ్రదర్స్ ఇప్పుడు కూడా ఈ విషయం చెప్తారు. మా గురువుగారి యొక్క వ్యక్తిత్వం చూడండి ఎలా ఉంటుందో. సరే, అందరూ కూడా ప్రసాదం ఏర్పాటు చేసేసారు, ప్రసాదం పట్టుకున్నారు, స్టేషన్కి వెళ్ళారు. కానీ మార్గమధ్యంలో ఏమైందో ఏమో కానీ వీళ్ళు చేరేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రసాదంతో మళ్ళీ రిటర్న్ వచ్చారు. మా గురుగారికి తెలిసింది ఇలా చూడండి. గురుగారు ఒక శబ్దం కూడా చెప్పలేదు. అది ఎందుకు మీరు స్టేషన్కి వెళ్ళలేదు, ఎందుకు లేట్గా వెళ్ళారు, ఒక గంట ముందే వెళ్ళమని నేను చెప్పాను కదా, ఈ ఒక్క మాట కూడా చెప్పలేదు. సరే, గురువుగారు అలాగే కూర్చొని ఆ రోజంతా ఉపవాసం ఉన్నారు. ఏం తీసుకోలేదు మా గురుగారు. అప్పుడు శిష్యులు గురుగారి దగ్గరికి వచ్చి, గురుగారు కాస్త ప్రసాదం తీసుకోండి, ఉదయం నుంచి ఏం తీసుకోలేదు, రోజంతా ఏం తీసుకోలేదు, దయచేసి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. సరే, నాదే తప్పు అయిపోయింది. ఇంతమంది ఒక 30 మంది వైష్ణవులు ఏం ప్రసాదం తీసుకోకుండా మన మీద ఆధారపడ్డారు. మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకునేవాళ్ళు. మరి ఈ సంవత్సరం మీరు స్టేషన్కి ట్రైను క్యాచ్ చేయలేకపోయారు, వాళ్ళకి అందించలేకపోయారు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు స్టేషన్ వెళ్ళారు. సరే, నిజానికి చాలా పెద్ద తప్పు జరిగింది. ఆ వైష్ణవులు పాపం ఆకలితో ఉన్నారు. నిజానికి ఏం జరిగినా కూడా తప్పు నాదే కదా అన్నట్లుగా గురువుగారు తనకు తాను దండనిచ్చుకున్నారు. ఎలా చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదులు వారు చిన్నప్పుడు తండ్రి గారు మామిడికాయల సీజను మామిడి పండు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఒక 5 సంవత్సరాల పిల్లవాడు, ఏం తెలుసు, 5 సంవత్సరాల పిల్లవాడికి ఏం తెలియదు కదా. మామిడి పండ్లు అక్కడ పెట్టగానే ప్రభుపాదులు వారు వెళ్ళారు, ఒక మామిడి పండు రుచి చూశారు. నాన్నగారు స్నానం చేసి వచ్చి చూశారు. అరే, స్వామికి పెట్టకుండా ఎలా తీసుకుంటున్నాం, స్వామికి పెట్టాలి, ప్రతిదీ స్వామికి పెట్టే తీసుకోవాలి అని అన్నారు ఒక మాట. మరి ప్రభుపాదులు వారు ఏం చేశారు, జీవితాంతం మామిడి పండును ముట్టుకోలేదు. జీవితాంతం. ఆయన సన్యాసం అయిపోయి సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఆయన భక్తులు శిష్యులు గురుగారు చిన్నప్పుడు ఏదో జరిగిపోయింది, దయచేసి ప్రసాదం మామిడి పండు భోగం పెట్టి తీసుకొచ్చాము, తీసుకోండి. కానీ ప్రభుపాదులు వారు తీసుకునేవారు కాదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, స్వామికి ఇవ్వకుండా నేను తీసుకున్నాను కనుక జీవితాంతం నేను మామిడి పండును ముట్టుకోకూడదు అనుకున్నాను. మనసులో నేను మాట అనుకున్నాను కనుక నిజానికి నాకు యోగ్యం లేదు, మామిడి పండు తీసుకునే యోగ్యం లేదు, చాలా అపరాధం చేశాను. చూడండి, మహాత్ములు గొప్ప గొప్ప వారి యొక్క వారు స్వయంగా వారు ఆచరించి మనల్ని ఆచరింపజేస్తారు. చూడండి, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బయటవి చెత్తా చెదారం తింటూ ఉంటాము. హరినామం తీసుకున్న తర్వాత కూడా తిలకం పెట్టుకుంటున్నాము, హరినామం తీసుకున్నాము, 16 మాలలు జపం చేస్తున్నాము, దీక్ష తీసుకున్నాము, అన్నీ తీసుకున్న తర్వాత కూడా ఒక్కోసారి ఇటువంటి పదార్థాలు కూడా తీసుకుంటాము ఏవైతే భోగం పెట్టలేదు. చూడండి, కనుక వారు తమను తాము ఆచరించి మనకి ఆచరింపజేస్తారు. కనుక ఏ వస్తువు కూడా కనీసం మంచినీళ్ళైనా సరే కాస్త తులసి పత్రం వేసి తీసుకోవాలి భగవంతుని స్మరిస్తూ. కనుక ఏ పదార్థాలైనా సరే స్వామికి సమర్పించే తీసుకోవాలి, ప్రసాదమే తీసుకోవాలి. ప్రసాదం కాని వస్తువు మనం ముట్టుకోకూడదు. నిజానికి స్వామి ప్రసాదం అయిపోతే ఆ ప్రసాదం మన హృదయంలోకి వెళ్ళిపోతే మన హృదయం పవిత్రమైపోతుంది, మనం పవిత్రమైపోతాం. కనుక స్వయంగా మా గురువుగారు ఆ రోజు అంతా ఉపవాసం ఉన్నారు. సరే, నాదే తప్పు అయిపోయింది,
నేనే స్వయంగా దండని ఇచ్చుకోవాలి అని ఆ రోజు అంత ఏం తీసుకోలేదు. తర్వాత సంవత్సరం గురుగారు స్వయంగా ప్రసాదం పట్టుకొని స్టేషన్కి వెళ్ళేవారు. అలాగా ప్రతివారు ఎవరు వచ్చినా కూడా వారికి ప్రసాదం తీసుకోండి అని అనేవారు. మా గురువుగారికి వేల మంది శిష్యులు ఉన్నారు, ఫారెన్లో కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల. కనుక వారందరూ కూడా ప్రభుపాదుల వారి ఎంతమంది పార్షదులు ఉన్నారు, ఇస్కాన్ పెట్టిన ఆయన శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఆయన ఈ అందరూ కూడా పైన గోలోక బృందావనం నుంచి వచ్చిన వారు వీరందరూ స్వయంగా రాధాకృష్ణులు పంపించారు బద్ధజీవులను ఉద్ధరించడానికి. కనుక వారు మహాత్ములు, మహాపురుషులు. అక్కడ నిత్య సేవ చేసేవారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారు స్వయంగా భక్తి చేస్తూ మనకు నేర్పిస్తున్నారు మనల్ని ఉద్ధరించడానికి. ఈ భౌతికమైన ఈ దుఃఖాలయంలో వాళ్ళు అన్నిటినీ సహించి భక్తి చేసి ఆచరించి ఆచార్యులు ఆచరిస్తున్నారు కాబట్టి ఆచార్యులు అయ్యారు. వారు మనకు నేర్పుతున్నారు మనల్ని ఉద్ధరించడానికి. భక్తులందరూ హరే కృష్ణ, ధన్యవాదాలు.